ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి వాక్కు, నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో అది నీ చేతిలోనే ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ నిరాశ చెందకండి. ఎవరికి తెలుసు, మీరు అనుకున్నది, మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నది అవకాశం ఈరోజే వస్తుందేమో. 100 మంది లక్ష్యం ఒకటే కావచ్చు, కానీ దానిని సాధించే విజయం మాత్రం నువ్వే కావాలి. ఎప్పుడూ కూడా నువ్వు ఎన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తూ ఉంటుంది, కానీ భయపడకు. ధైర్యంగా నువ్వు ముందుకు వేసే అడుగులో కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి. నువ్వు అడుగు పెట్టి చూడు, నీ మార్గం అనేది ఎంత మంచి పూలబాటగా అయితే ఉంటుందో. ఎవరైనా సరే నిన్ను కిందకి లాగాలి అని చూస్తున్నారు అని అంటే వాళ్ళు నీకంటే కిందే ఉన్నారని గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా వాళ్ళు నీ కిందనే ఉంటారని మాత్రం మర్చిపోవద్దు. 100 సార్లు ఓడిపోయామని 100 సార్లు గెలవాల్సిన అవసరం లేదు. ఒక్క గెలుపు చాలు అన్ని ఓటములకి సరిపడేలా చరిత్రలో నిలిచిపోతుంది. జీవితంలో నీతో ఎవరో ఉన్నారు లేకపోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకు. ఎందుకంటే అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయిన రోజు అదొకటి మాత్రమే నిన్ను నిలబెడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా నువ్వు ఎలా అంటే బద్ధకం వదిలేసిన రోజు నుంచే బ్రతకడంలో మార్పు అనేది మొదలవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. జీవితంలో చాలాసార్లు మన వల్ల కాదు, వదిలేద్దాం అనిపిస్తుంది, కానీ వదిలేయాల్సింది అలాంటి ఆలోచనలు మాత్రమే. చేసే పనిని దైవంలా భావిస్తే ఏదో ఒకరోజు జీవితానికి దీపంలో వెలుగునిస్తుంది. నువ్వు చేసే పని మీద శ్రద్ధ ఉంచాలి. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి కూడా మార్గం అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా రేపు నిన్నలా ఉండకూడదంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు. అలా ఆలోచిస్తే ఖచ్చితంగా రేపన్న రోజు నువ్వు సుఖపడతావు. వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుంది అని అర్థం. అది గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు పరిస్థితులు ఎంత కఠినంగానైనా ఉండొచ్చు, కానీ నీ లైఫ్ ఎప్పుడు ఇలానే ఉండదు, మారుతూ ఉంటుంది. నీ జీవితంలో మార్పులు కూడా వస్తాయి. ఎలా బ్రతకాలి అని ఎవరిని అడక్కు. ఎందుకు అంటే నీ గురించి నీకంటే బాగా ఇంకెవరికీ తెలియదు. నీలో ఉన్న అసంతృప్తులు, నువ్వు ఏదైతే చేయగలవో నీకు మాత్రమే తెలుసు. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో కూడా నీకు అర్థమవుతుంది. నీలో మొదటి ప్రాబ్లం ఏంటి అన్నది నువ్వు తెలుసుకోవాలి. పేదవాడిగా పుట్టడం నీ తప్పేమీ కాదు, కానీ పేదవాడిగా చనిపోతే అది ఖచ్చితంగా అది నీ తప్పే అవుతుంది. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకొని ముందుకు వెళ్ళు. ఇలా వెళ్తేనే నువ్వు ఖచ్చితంగా ముందడుగు వేయగలుగుతావు. మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరిని పట్టించుకొని కుంగిపోతే జీవితంలో ముందుకు సాగలేము. ఇది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఓపిక పట్టు. కష్టం కూడా ఏదో ఒక రోజు కనికరిస్తుంది. నీకు ఇష్టమైనవన్నీ నీ దగ్గరికే చేరుస్తూ ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండాలి. నువ్వే ఉండు. ప్రపంచాన్ని గెలవాలి అంటే ముందు మనల్ని మనం గెలవాలి. మనల్ని గెలవడం అంటే అర్థం మనలోని బలహీనతలను కూడా జయించడమే. మనలో ఉన్న బలహీనతలను మనం ఎలా మార్చుకోవాలి అన్నదే. లక్ష్యం లేని జీవితం ఎందుకు పనికిరాదు. నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విజేతగా నిలవాలి అని అంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. నిన్ను నువ్వు గెలిపించుకోవాలి. జీవితంలో గొప్పవాడిగా కావాలి అని అంటే కలలు కనే ధైర్యం ఉంటే సరిపోదు, ఆ కలల కోసం కష్టపడే దమ్ము కూడా ఉండాలి. ఖచ్చితంగా నువ్వు కనే కలలన్నీ కూడా సాధ్యం అవ్వాలి అంటే నువ్వు కష్టపడాలి. ప్రపంచంలో నువ్వు ఒక సాధారణ వ్యక్తివే కావచ్చు, కానీ కనీసం ఒక్కరినైనా నువ్వు ప్రపంచమంతా గొప్పగా కనిపించేలా జీవించు.
అలా జీవిస్తే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి స్థాయికి వెళ్తావు. నీకు ఎవరూ తోడు లేకపోయినా నీలో ఉన్న ధైర్యమే నిన్ను లక్ష్యం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. నీకు ఎవరు తోడు లేకపోయినా నువ్వు వేసే ప్రతి అడుగు నువ్వు ఒంటరిగానే నీ అడుగుని మొదలుపెట్టు. ప్రయత్నం చిన్నదే అయినా సరే కొన్నిసార్లు గెలుపు చాలా పెద్దదిగా ఉంటుంది. నువ్వు భయపడవద్దు. నీ జీవితానికి నువ్వే గురువు. ఎలా మలుచుకోవాలన్నా ఎలా మార్చుకోవాలన్నా అంతా నీ చేతిలోనే ఉంది. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీ చేతిలోనే ఉంటుంది. నిన్ను నువ్వు గొప్పగా చూసుకోనంత వరకు కూడా నీకు అందరూ గొప్పగా, నీకు నువ్వు తక్కువగా కనిపిస్తావు. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఆలోచన, ఆచరణ ఈ రెండు మాత్రమే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఇది మర్చిపోవద్దు. అలాగే సాధించాలన్న ఆలోచన మీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ విజయాన్ని ఆపలేరు ఎవ్వరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఎవరో వెళ్తున్న దారిలో కంటే నీ దారిలో నువ్వు వెళ్తూ ఉంటేనే ఏదో మంచి ఏది చెడి అన్నది తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఎలా వెళ్ళాలో నీ దారిని కూడా నువ్వు మాత్రమే ఏర్పాటు చేసుకొని నీ దారిలో నువ్వు వెళ్తే ఖచ్చితంగా నువ్వు చేస్తున్నది మంచా చెడా అన్నది నీకు మాత్రమే తెలుస్తుంది. ఇది మర్చిపోవద్దు. మీ మీద మీకు నమ్మకం ఉన్నంతకాలం మీకోసం ఒక మార్గం అనేది ఉంటుంది. నీ గురించి ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు ఎప్పుడు వారి చేతిలో బందీగా ఉండాల్సిందే. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓడిపోతామనే భయంతో మొదలు పెట్టకపోవటమే కంటే ప్రయత్నించి ఓడిపోవటం చాలా మంచిది. ప్రయత్నం చేయకుండానే ఓడిపోయాను అని అనుకోవటం చాలా తప్పు. ఓటమి నిన్ను ఓడించేలోపే నువ్వే ఆ ఓటమిని ఓడించు. నువ్వే ఓటమికి ఎదురు వెళ్ళు. ఖచ్చితంగా సాధించాలి అని అనుకుంటే ఇప్పుడే మొదలుపెట్టు. ఎప్పుడైనా తప్పదు కదా. నువ్వు సాధించాలి అనుకున్నది, అందుకు ఇప్పుడే మొదలుపెట్టు. నీ మొదలులోనే ఉంటుంది నీ గెలుపు. నువ్వు ఎంతవరకు గెలవగలవు, ఎంతవరకు నువ్వు పోరాటం చేయగలవు అన్నది. ఇది మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నువ్వు గొప్పతనంగా ఉండాలి, ఏదో సాధించాలి, సంపాదించాలి అని మాటలు కాకుండా, మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవ్వరికి బాధ కలిగించకుండా నువ్వు గొప్పవాడిగా ముందుకు వెళ్ళాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించి, జీవితం అనుకున్నంత సులభమేమీ కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చేసినా, ఎలాంటి తప్పు చేసినా శిక్షనే అనుభవించాల్సిందే. కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్ళు కాదు, నీకు ఆలోచన అనేది రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే ధైర్యం కావాలి. నేను ఎలా ముందుకు వెళ్ళగలను, నేను ఎలా వెళ్తాను, నాకు ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా ఎలా నేను ఆగి ఆలోచించాలి, జీవితం నాకు ఏదో నేర్పడానికే ఇలా చేస్తుంది అని నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నచ్చేట్టుగా చేయటం కానీ, వాళ్ళకి చెప్పేట్టుగా చేయడం కానీ చేయకూడదు. ఎప్పుడూ కూడా మన ప్రవర్తన తప్ప ఎదుటివారికి పొగడ్తలకి ఎప్పుడూ మనం లొంగిపోకూడదు. ఎప్పుడు నీ గురించి చెడుగా మాట్లాడిన మాటలు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దాన్ని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని బాధపడకూడదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. 2025లో నువ్వు నీ జీవితాన్ని ఈ విధంగా మార్చుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చే మార్పును చూసి నిన్ను నువ్వే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. నువ్వు జీవితంలో ఎలా ఉండాలో ఇవన్నీ పాటించి చూడు. పాటిస్తే నీ జీవితంలో వచ్చే మార్పుల్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. అలాగే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.